చాలా బీసీ హామీలు కూడా ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి ఏ ఒక్క అవ దగ్గరికి అయినా కూడా పెంచుతా అన్న పెన్షన్ పెంచిండా, తులం బంగారం ఇచ్చిండా. తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు సునీతమ్మ గారికి వెంటనే వాక్యాలను ఉపసంహరించుకోవాలి, క్షమాపణ చెప్పాలి. ఈ బీసీ నాయకుడు యువకుడు దొంగ ఓట్లు రాపిస్తున్నారు. ఎట్లా గెలవమనే ఈ రోజు ఏ గడప తట్టినా కూడా కేసీఆర్ పచ్చ తోరణమై ప్రతి ఇంట్లో కూడా మరి ఫలాలను ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వర్గాన్ని ఆదుకున్నటువంటి నాయకుడు, మరి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు మళ్ళీ కేసీఆరే రావాలి, కేసీఆర్ వస్తేనే మా బ్రతుకులు బాగుపడతాయి అని చెప్పేసి 22 నెలల పాలనలోనే వాళ్ళకు పూర్తిగా కూడా ప్రజలకు అర్థమైపోయింది. ఈ 6 గ్యారంటీలన్నీ కూడా చాలా బీసీ హామీలు కూడా ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి తప్పకుండా మరి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మరి ఈ అబద్ధపు హామీల మీద తప్పకుండా గులాబీ జెండా ఎగురుతుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఒక్కొక్కటి అమలు చేస్తూ వెళ్తున్నామని చెప్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ కార్డు ఏమో బాకీ కార్డులను పట్టుకొని ప్రజల్లోకి వెళ్తుంది. 100% అబద్ధపు హామీలు అవి. ఏ ఒక్కటి అమలు చేసిండో మీరు కూడా అడగండి మీడియా ద్వారా. ఏ ఒక్క అవ దగ్గరికి అయినా కూడా పెంచుతా అన్న పెన్షన్ పెంచిండా, తులం బంగారం ఇచ్చిండ్రా, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇచ్చిండా, స్కూటీలు ఇచ్చిండ్రా, మా మహిళా తల్లులకు 2500 రూపాయలు ఇచ్చిండా. మరి ఏ ఒక్క వర్గానికి న్యాయం చేసిండు? రైతు బంధును భరోసాగా మార్చిండు. ఏ భరోసా కూడా ఎవరికి అందలేదు. ఆటో కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తానన్నారు. ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయనటువంటి వ్యక్తి మరి అమలు చేసిండు అనడం నిజంగా కూడా ఆశ్చర్యకరంగా, విడ్డూరంగా, హాస్యాస్పదంగా ఉంది. మీరు కూడా వెళ్ళి ప్రతి గడపను దడితే తప్పకుండా వాళ్ళు ఇచ్చిరా ఇవ్వలేదా వాళ్ళే చెప్తారు. ప్రజాకోర్టులో తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి 2 రోజుల క్రితం మా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆవేదన ఏంది, కన్నీళ్లు పెట్టుకుంటే డ్రామాలు అనే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, మంత్రులు మాట్లాడుతున్నారు. ఈ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు వీరు నిజంగా కూడా సునీతమ్మ గారికి వెంటనే వాక్యాలను ఉపసంహరించుకోవాలి, క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒక తల్లి గర్భం నుండే నువ్వు జన్మించినావు కదా, తల్లి ఎంత బాధ అనుభవిస్తే మరి ఈ జన్మ ఇవాళ ఒక మంత్రిగా మరి మీరు బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా కూడా ఒక తల్లి అంటే మన హిందూ సంప్రదాయంలో ఒక దేవతగా పూజిస్తారు. అటువంటి తల్లి, భర్త కోల్పోయినటువంటి తల్లిని మా సునీతమ్మను మరి ఏడ్చిన ఆ యొక్క సందర్భాన్ని మరి రాజకీయం చేయడం నిజంగా కూడా విచారకరం. వాళ్ళకు కూడా కుటుంబం ఉంటుంది. మరి ఇందిరాగాంధీ, సోనియా గాంధీ గారు కూడా ఆ విధంగానే వచ్చిర్రు రాజకీయాలకు. ఇటువంటి ఈ సమాజంలో మంచిది కాదు. ఇప్పటికైనా కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఏం చెప్తారు? ఈ ఉప ఎన్నిక ఎలా ఉండబోతుంది? ఇక్కడ బీఆర్ఎస్కి సిట్టింగ్ స్థానం ఇది. అధికారంలో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది. అక్కడ బీసీ నాయకుడు, యువకుడు అని చెప్పి వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎలా ఉండబోతుంది? ఈ బీసీ నాయకుడు, యువకుడు దొంగ ఓట్లు రాపిస్తున్నారు. ఎట్లా గెలవమనే ఒక వాళ్ళు మేము ఎట్లాగా అని చెప్పేసి వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి ఇలా దొంగ ఓట్లు రాపించుకుంది కాంగ్రెస్ పార్టీ. ఒక ఇంట్లో 43 ఓట్లు. అదేవిధంగా ఈ అభ్యర్థి వాళ్ళ తమ్ముడైనటువంటి ప్రవీణ్ కుమార్ యాదవ్ మీద కూడా మరి 2 ఓట్లు ఉన్నాయి. అంటే నేను ఎట్లా నా ఓటమి ఖాయమని చెప్పేసి ఈ విధంగా దొంగ ఓట్లు మరి రాపించుకున్నారు. అయినా కూడా ఈ దొంగ ఓట్లు వాళ్ళ దగ్గరికి వెళ్తే, మా కార్యకర్తలు వెళ్తే అవి పూర్తిగా కూడా దొంగ ఓట్ల నిర్ధారమైన. ఎందుకంటే మేము ఓడిపోతామన్న ఒక భయం పట్టుకున్నది. తప్పకుండా వీళ్ళు చేసే పాలననే, రేవంత్ రెడ్డి చేసే మాటలు, ఈ మంత్రులు చేసే మాటలు, వీరి పాలననే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తుంది. కేసీఆర్ గారు చేసినటువంటి మరి పనులు కూడా మళ్ళీ తిరిగి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది.